హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ ఆర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మహారాష్ట్ర ట్రెడిషనల్ రెసిపీ దడిపే పోహా చట్పట్ చాట్ తినే వాళ్ళకు ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్తారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లావు అటుకులు ఈ బౌల్కి తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోండి. ఈ రెసిపీ లావు అటుకులతోనే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు శుభ్రం చేసిన తర్వాత కొంచెం నీళ్ళు జల్లించుకొని ఇలా కలుపుకోవాలి. అటుకుల ఉప్మాకు తడుపుకున్నట్లు తడుపుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకుంటూ మాత్రమే తడుపుకోవాలి. అక్కడక్కడ గట్టిగా ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు ఈ విధంగా కలుపుకున్న తర్వాత డక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 5-6 పచ్చిమిర్చిలను తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. లేదంటే మీరు కారం ఎంత తినగలిగితే అంత తీసుకోండి. మిర్చిని ఇలా నూనెలో వేయించడం వల్ల పోహా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీకి పట్టించుకోవాలి. పూర్తిగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కొంచెం పెద్దగానే ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మిక్సింగ్ బౌల్లో వేసిన తర్వాత గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ రసం వచ్చేలా ఒత్తుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న రసం వచ్చినట్లయితే పోహాకు పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ చక్కెర పౌడర్ వేసుకుందాం. చక్కెర పౌడర్ వేసినట్లయితే ఈ చాట్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో స్కిప్ చేయకుండా వేసేసుకోండి. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఒక చిన్న సైజు టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మీరు కారం ఎంత తినగలిగితే అంత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచుదాం. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. 1/2 కప్పు పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఎంత బాగా వేయించుకుంటే పోహా తినేటప్పుడు పల్లీలు పంటి కింద వచ్చి అంతే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని క్రిస్పీగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. మనం ఇందాక ఉల్లిపాయ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టాం కదా, అందులో నానబెట్టుకున్న అటుకులను వేసుకుందాం. అటుకులు ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. పూర్తిగా మెత్తగా అయినట్లయితే అంత టేస్ట్ అనేది ఉండదు. నా దగ్గర కొంచెం మొక్కజొన్న ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను. ఒకవేళ లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చిరుతిండి ఇష్టపడే వాళ్ళకు ఈ పోహా చాట్ మాత్రం తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పానని కాదు, కానీ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. 101% నచ్చుతుంది. మీరు పులుపు ఎంత తినగలిగితే అంత నిమ్మకాయ రసం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. అన్ని ఫ్లేవర్స్ అటుకులకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అప్పుడే కదా సూపర్ టేస్టీ చాట్ అనేది రెడీ అయిపోతుంది. పోహా చాట్ మరింత టేస్టీగా ఉండాలంటే కొంచెం బూందీ వేసుకోండి. పూర్తిగా ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపి సర్వ్ చేసుకోవడమే. మరి ఈ అటుకుల చాట్ మీకు నచ్చిందా? చూస్తూ అలా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీ టేస్టీ చాట్ అయితే రెడీ చేసాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ.